జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమయ్యేందుకు సహకరించిన వారికి ఆ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల సేవల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సూచనలు, ఆదేశాలు మరియు ప్రోత్సాహంతోనే రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. శ్రమించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రభుత్వ జిల్లా వైద్యశాల అభివృద్ధికి కమిటీ డైరెక్టర్లు, వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందన తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు, ఇతర రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మనిషి ప్రాణం కంటే గొప్పది ఏదీ లేదు అనే భావనతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ప్రజల్లో సేవా స్ఫూర్తిని మరింత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారి పిలుపుతో జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా, ఎవరో కూడా ఊహించని విధంగా యువత తరలి వచ్చారు నిన్న రక్తదానానికి. మీరందరూ చూశారు ప్రసార మాధ్యమాల ద్వారా. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, కార్యకర్తలకి, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా తెనాలి జనసేన పార్టీ కార్యాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 9 గంటల నుంచి 4 గంటల దాకా ఈ కార్యక్రమంలో దాదాపుగా 135 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 124 మంది రక్తదానం చేశారు. ఒక 10 మంది వివిధ కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా జనసేన పార్టీ తరపు నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు నిర్ణయించారు. ఏదైతే బ్లడ్ బ్యాంకులో కొరతగా ఉన్నటువంటి నిల్వలని ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా, జన సైనికుల ద్వారా ఆ రక్తాన్ని ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేద్దామని రేపు వస్తున్నారు. దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రకటిస్తారు వారు. ఉగ్రంగా 46-47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంటే అందరికీ చెమటలు కారిపోతూ ఉండే లోన. అటువంటి టైంలో కూడా వచ్చి అంత స్వేచ్ఛగా ఇచ్చారంటే ఎవరు కూడా వాళ్ళని బలవంతకరం చేయలేరు. మినిస్టర్ గారు ఒక పిలుపు మేరకు, జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఇది మేరకు నిన్న కొలిపార మండలం కానీ, తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణ ప్రజలు కానీ, తెనాలి మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి హాస్పిటల్లో ఒక కోలాహలంగా ఇచ్చి వాళ్ళు రక్తదానం చేసినందుకు, మన నియోజకవర్గంలో మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, మరి ముఖ్యంగా జయప్రదం చేసిన మా పార్టీ కార్యకర్తలందరికీ, అదే రకంగా మాకు సహకరించిన డాక్టర్లు, సూపరింటెండెంట్ గారికి, అక్కడ స్టాఫ్ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వంతుగా మన అందరం బాధ్యతను నిర్వర్తించాము. అట్లానే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి రక్త కొరత ఏర్పడినా కానీ జన సైనికులుగా మేమందరం కూడా ముందుండి తెనాలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టి మనం బాధ్యత తీసుకొని ముందుకెళ్దామని, అలానే మనోహర్ గారి నాయకత్వంలో మనోహర్ గారితో పాటు వాళ్ళ స్టాఫ్, మా సార్ స్టాఫ్, పర్సనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిన్న బ్లడ్ డొనేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమానికి జరిగినా కానీ వాటికి అన్నిటికీ కూడా స్వచ్ఛందంగా మేమందరం పాల్గొని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న